ప్రాతకాల మన్నాకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా సింధూరా గారు ఏసీసీ సిస్టర్ సింధూరా గారు ఏసీసీని కోరుచున్నాను. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. Praise the Lord. Heavenly Father, we come before you with a grateful heart. As we begin with the session, thank you for the opportunity to gathering together and divine in your word. Lord, we ask you for the guidance and wisdom of life. Help us to discover your will by the word of God. Protect us from any distractions and technical issues or any other negative influences. Keep us safe and secure in your presence. In the holy name, I ask. Amen. థ్యాంక్ యూ అమ్మా, చక్కగా ప్రార్థించినందుకు దేవుడు నేను దీవించును గాక. సురేష్ అన్న కుటుంబంతో పాట పాడవలసిందిగా కోరుతున్నాను. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడెసు. పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు, పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ధరలో, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ధరలో. నిత్య నివాసములే దిలలోన నేత్రాలు కాననుపై నిల్పుడి, నిత్య నివాసములే దిలలోన నేత్రాలు కాననుపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననిమి, మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననిమి. నిరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదో మాట నమ్ము. నిరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదో మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. థ్యాంక్ యూ బ్రదర్. పాట పాడి దేవుని వచ్చిన అన్నకి అక్కకి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మరి ప్రశస్తమైన సమయంలోనికి వచ్చామండి. ఈ సమయంలో వాక్యాన్ని బోధించవలసిందిగా దైవ సేవకుడు అయినటువంటి ఈ విజయ్ కుమార్ పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు, సమయం తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. ప్రియ పరిశుద్ధులారా, మీ అందరికి పేరు పేరున మనందరి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో శుభములు తెలియజేస్తున్నాను. గత కొద్ది రోజులుగా మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం మీద ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మరి
నిర్గమాకాండములో 20 అధ్యాయములో అక్కడ మోషేకి ఇవ్వబడిన 10 ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యమైనవో, కొండ మీద ప్రసంగములో కూడా చెప్పబడిన మాటలు అంతే ప్రాముఖ్యమైనవి. అది కృపాయుగంలోనికి పనికి వచ్చే మాటలు. కృపాయుగంలో జీవించే మనందరికీ కూడా ఆత్మీయ మేల్కొల్పు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరలా మనం మత్తయి సువార్తకు రండి దయచేసి. ఈ దినం ఏంటంటే 33వ వచనం, 5వ అధ్యాయము 33వ వచనము. ఇక్కడ ప్రమాణము గురించి, ఒట్టు గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి మధ్యన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రమాణం. దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము తన ఎలియాజరుకి ఒక ప్రమాణం చేపించి పంపించాడు. ఇట్లా బైబిల్లో కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. కానీ మరి మత్తయి సువార్తకి 5వ అధ్యాయంలోకి వచ్చేసరికల్లా కొండ మీద ప్రసంగములో క్రీస్తు ప్రభుల వారు ఈ కృపాయుగంలో మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే పాపం అంటే ఇక్కడ చెడు చూపు చూస్తేనే పాపమని, అక్కడ నరహత్య చేస్తేనే పాపం అంటే, తన సహోదరుని ద్రోహి అంటే అది పాపమని, మరి ఈ దినమున ప్రమాణం గురించి మాట్లాడుతూ మీరు ఒట్టు పెట్టుకోబాకండి అని ఆయన మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. 33వ వచనం 5వ అధ్యాయము. ఇక్కడ మనం చూసినట్టయితే, మరియు నువ్వు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లించవలని పూర్వీకులు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ప్రతిసారి నరహత్య గురించి, వ్యభిచారం గురించి, అదే రకంగా ఒట్టు గురించి యేసుక్రీస్తు ప్రభువారు పాతదాన్ని ఒకసారి ఉచ్చరించి దాన్ని మళ్ళా క్రోడీకరిస్తూ నేను మీతో చెప్పున్నది ఏమనగానే మళ్ళా ప్రారంభిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, అది పక్క పెట్టండి, నేను చెప్పేది కూడా వినండి అని మాట. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం, నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు, నీ ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలని, వీటికి మించినది దుష్టు నుంచి పుట్టినది. అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకు ఈ మాటలు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు? ఆయన కొండ మీద ప్రసంగంలో ఈ ఒట్టుకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చాడు? ఒక నరహత్య కొరకు ఇచ్చాడు, ఒక వ్యభిచారం గురించి ఆయన డెఫినేషన్ చెప్పాడు. దానికి మనకు విలువ ఉంది, కానీ ఇది చాలా చిన్న విషయం. అంటే ప్రభు మన దైనందిక జీవితంలో కలిగే కొన్ని విషయాల్లో మనము అనేక పర్యాయాలు అమ్మతోడు, నాన్నతోడు, అక్కతోడు, లేకపోతే దేవునితోడు, పరిశుద్ధ గ్రంథముతోడు మనం చేసిన తప్పులు లేకపోతే కప్పిపుచ్చుకోవడానికో, లేకపోతే మనం యథార్థ పనులమని నిర్ధారించుకోవడానికో ఒకరితో ఒకరు మనం ప్రమాణం చేస్తాము. ఆ ప్రమాణాలు కొన్నిసార్లు నిలవలేవు. ఎందుకంటే ఎవరి తోడని పెట్టుకోవడానికి మనకి అధికారం లేదంటున్నాడు. దేవుని తోడనలేము, పరిశుద్ధ గ్రంథము తోడనలేము, ఆకాశము తోడను, భూమి తోడు, ఏది కూడా మాట్లాడడానికి అధికారం. లాస్ట్గా ఆయన ప్రభువారు చెప్పిన చిన్న ఉదాహరణ ఏంటంటే, నీ తల వెంట్రుకలు కూడా తల తోడని ఉండని అంటానికి వీలు. ఎందుకంటే నీ తల వెంట్రుక నలుపు కానీ తెలుపు కానీ చేసుకోలేవు. దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఒక భావం. అయితే ఒట్టుకున్న ఒక ప్రాముఖ్యత ఏంటో మనం కూడా గమనిద్దాము. చూడండి, ఆదికాండ మన మత్తయి సువార్తలోనే ఒక మాట నేను మీకు జ్ఞాపకము చేస్తాను. మరి 26వ అధ్యాయము 72వ వచనం మీరు రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 72వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఒక ఒట్టు పెట్టుకొని తప్పిపోయిన పేతురు గారిని జ్ఞాపకము చేస్తాను. 72వ వచనం. అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనుషుని నెరగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిల్చున్న వారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే
నీవు వారిలో ఒకడివే, నీవు పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేదని అతనితో చెప్పారు. అందుకు అతడు ఆ మనుషుల్ని ఎరగదని చెప్పి తెప్పించుకుంటకును ఒట్టు పెట్టుకును మొదలుపెట్టును. వెంటనే కోడి కూశాను. గమనించండి, క్రీస్తు ప్రభువారితోటే, అయ్యా ఎవరు ఎక్కడ విడిచినా నేను నిన్ను విడువను అని అన్నాడు. యేసయ్య చెప్పాడు, నువ్వు 3 సార్లు నా గురించి మాట తప్పుతావు, అప్పుడు కోడికి వస్తుంది అని దేవుడు సెలవిచ్చాడు. అన్న ప్రకారంగా జరిగింది. దాని తర్వాత పేతురు గారు ఎంత బాధపడ్డాడంటే, కనుక కోడి కొయ్యక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పుదని యేసు తనతో అనే మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకుని వెలపెలగిపోయి సంతాపపడి ఏడ్చాడు. అంటే కొన్నిసార్లు మనము చేయగలమని, మనతో చేతనవుతుందని మన బంధుమిత్రులకో స్నేహితులకో ఒక వాగ్దానము చేస్తాము, ఒక ప్రమాణము చేస్తాము. ఆ వాగ్దానము నెరవేర్చబడలేకపోయినా, ఆ వాగ్దానము నెరవేర్చలేకపోయినా, అన్నమాట మీద మనం నిల్చోలేకపోయినా అది మనము చేసిన ప్రమాణము వ్యర్థమవుతుంది. దాని శిక్ష కూడా ఉంది. దాన్ని మనం జ్ఞాపకం చేస్తాను నీకు ముందు. అంటే ఎవరమైనా కానీ గాక దేవుని ఎదుట కానీ మనుషుల ఎదుట కానీ ఒట్టు పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకున్న పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు. రేపు తప్పనిసరిగా నీకు 1000 రూపాయలు ఇస్తారని మనం అంటాము. తెల్లవారి నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలవదు. మాడు బ్రతికుంటాడా లేకపోతే ఈ లోకాన్ని విడిస్తాడా తెలవదు. కానీ మనం ప్రమాణం చేస్తాము, మాట తప్పుతాము. మాట తప్పితే దేవుని శిక్ష ఉంది. కాబట్టి అందుకనే ప్రభు అంటున్నాడు ఏంటంటే, ఎందుకు చిన్న విషయాలకి మీరు ప్రమాణం చేస్తారు? అవునంటే అవునండి, కాదంటే కాదనండి అని అంటున్నాడు. ఇంగ్లీష్లో ఎంత మంచి మాట ఉందో చదువుతున్న దయతో గమనించండి. గాడ్ సేస్ స్వేర్ నాట్ ఇట్ ఆల్. ఎప్పుడు కూడా ప్రమాణము చేయబాకండి అని అన్నాడు. స్వేర్ నాట్ ఇట్ ఆల్, ఎప్పుడు కూడా ప్రమాణము చేయకూడదు అని అన్నాడు. అంటే ఆ మాటకి ఎంత విలుందో ఒకసారి మీరు గమనించండి. పేతురు ఆవేశముతో మాట్లాడాడు, అయ్యా నేను నిన్ను విడోను అని అన్నాడు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చిన్న భిన్నమైపోయాయి. పరిస్థితులు ఎలా అయిపోయాయి? ప్రాణాపాయ పరిస్థితులకు వచ్చాయి. యేసు ప్రభువారిని పట్టుకున్నారు, ఆయనే తీర్పు తీస్తున్నారు, ఆయనకే కూడా దెబ్బలు కొడుతున్నారు. భయకంపితుడైపోయాడు. ఇదిగో మనము కూడా అందుకే ఎవరము కూడా ఎప్పుడు కూడా మనం ప్రమాణం చేసేవారముగా ఉండకూడదని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మనం ప్రమాణం చేయకూడదు అనటానికి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయానికి రండి. అక్కడ ఒట్టు పెట్టుకుని తప్పితే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 12వ వచనం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టకనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవాలి. తీర్పులోనికి వస్తామని. ఒట్టు పెట్టుకున్న తర్వాత ఒట్టు నెరవేర్చలేకపోతే మనం తీర్పులోనికి వస్తాము. అందుకే అక్కడ ప్రభువారు అంటున్నారు, మీరు ఒట్టు పెట్టుకోవద్దు. అవునంటే అవును, కాదంటే కాదు. దాని కొరకు ప్రతివాదనలు అవసరం లేదు. ఎందుకంటే పొరపాటున నీ పరిస్థితులు అనుకూలించలేకపోయినట్టయితే, లేకపోతే కొన్నిసార్లు నీవు జీవించి ఉండకపోతే, నువ్వు ఒట్టు పెట్టుకున్న ఆ మాటకి జవాబు నువ్వు తీర్పులోనికి వస్తావుని. కాబట్టి ఎవరికి నీవు ఒట్టు పెట్టబాకు, ఎవరితో ప్రమాణము చేయబాకు అని అంటాడు. కాబట్టి దయతో ఒట్టు పెట్టుకోబాకండి. భార్యాభర్తల యొక్క వివాహములో నూతన వధువరులు ఒకరితో ఒకరు ప్రమాణం చేస్తారు. ఏమని ప్రమాణం చేస్తారు? నా జీవిత కాలమంతా నీతో కలిసి ఉంటాను. కష్టాల యందును, నష్టాల యందును, అనారోగ్య పరిస్థితుల్లోనూ, అన్ని ఇబ్బందుల్లో కూడా నీకు నేను తోడుగా ఉంటానని ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటారు. ఒకవేళ గినక వారు ఒకరికొకరు విడిచి
వెళ్ళినట్లయితే అది తీర్పులోనికి వస్తుంది. ప్రమాణం చేసే మనము ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోగలవా? ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తి నీకు ఉన్నదా? ఒకసారి మనం ఆలోచించాలి. ఒట్టు పెట్టుకునే మాట తప్పితే నీవు తీర్పులోనికి వస్తావని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ కొండ మీద ఉన్న ప్రసంగంలో ఉన్నటువంటి మాటలు ఎంతో అమూల్యమైన మాటలు. ఆయన జనసమూహాన్ని చూసి అనేకమైన మాటలు చెప్పాడు. ఒక విశ్వాసికి జరగబోయే నష్టాలు లాభాలు అన్నీ కూడా మరి అక్కడ తెలియజేశాడు. చివరికి విశ్వాసని ఈ లోకానికి వెలుగని, విశ్వాసని ఈ లోకానికి ఉప్పని, ఉప్పుని సారమైతే దేని వల్ల సారం కలుగుతుంది, బయట పారవేయబడి మనుషులతో త్రొక్కబడ్డకి కానీ మరి దేనికి పనికిరాదని ఆయన చెప్తూ ఆ యొక్క క్రమములో నరహత్య గురించి మాట్లాడాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా మరి వ్యభిచారం గురించి మాట్లాడాడు. వ్యభిచారం యొక్క శిక్ష నరక పాత్రుడు, మరణపాత్రుడు, వాడిని రాళ్లతో కొట్టి చంపాలని అన్నాడు. మూడవదిగా మనం చూసినట్టయితే ఒట్టు అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఒట్టు పెట్టుకునే ఒట్టు నువ్వు నెరవేర్చలేకపోతే నువ్వు న్యాయ తీర్పులోనికి వస్తావు అంటున్నాడు. కాబట్టి మనం అవునంటే అవును, కాదంటే కాదు, ఆ రకంగా మనం ఉండాలి. మాట తప్పే వరముగా ఉండకూడదు. కీర్తన గ్రంథము 15వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటున్నాడు. ఏంటంటే మనం ఒట్టు పెట్టుకున్న తర్వాత ఆ ఒట్టును నెరవేర్చలేకపోతే 4వ వచనంలో చూద్దాము. చూడండి, 4వ వచనంలో 3వ లైన్లో అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. తీర్పులోకి రాకుండా ఉండాలంటే మాట అంటే ఎంత నష్టమైనా కానీ భరించగలిగే ధైర్యము, శక్తి నీలో ఉంటే మాత్రమే నువ్వు ప్రమాణం చేయాలి. మాట తప్పకూడదు. ఒక్కసారి మాట అన్న తర్వాత మాట తప్పకూడదు. మాట తప్పావా నష్టము కలిగిద్ది, కష్టము కలిగిద్ది, తీర్పులోనికి వస్తావు మాట తప్పితే. అందుకని ఇక్కడ అంటున్నాడు, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు, తన ద్రవ్యంలో వడ్డీ కీయడు, నిరపరాధిని చెరుపుకై లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు, ఎన్నడను కదల్చబడడు. చూస్తారు కదా, సింపుల్ గా మనం కొన్ని ఉట్టేసేవా కాసేపు, తర్వాత ఏదో ఒకట్లే మన దారి మనది, ఆయన దారి ఆయనది అనుకోవడానికి వీల్లేదు అంటున్నాడు. ఒట్టు వేసిన తర్వాత మాట తప్పకూడదు అంటున్నాడు. మాట తప్పావా ఇక చాలా కష్టమైన పరిస్థితులు నీకు వస్తాయని, తీర్పులోనికి వస్తావని. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రమాణము చేయబాకు అంటున్నాడు. నీవు నేను ప్రమాణం చేసేవారముగా ఉన్నట్టయితే ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇంకోటి కూడా, మానవులు చాలా సార్లు వారి కష్టకాలములోనూ ఉద్యోగం కొరకు లేకపోతే వ్యాపారం మంచిగా సక్సెస్ కావాలను, ఒక పంట పండితే మేలు కలుగుతుందనో దేవుడి దగ్గర ప్రమాణం చేస్తారు. అయ్యా ఇదిగో నాకినక మేలు కలిగితే నేను నా జీవితం అంతా ఈ రకంగా ఉంటాను. నేను నాకు ఉద్యోగము దొరికేటప్పుడు నేను దేవుని దగ్గర ప్రమాణం చేశాను, నా జీవిత కాలం అంతా నీకు నిష్ఠగా ఉంటానని మాటలు తప్పాను. కొన్నిసార్లు దేవునితో ప్రమాణము చేశాను, నా జీవిత కాలం అంతా నా జీతములో వచ్చే 10వ భాగం నీకు తప్పనిసరిగా ఇస్తానని ప్రమాణం చేశాను. కానీ కొన్నిసార్లు తప్పాను. 100కు 99 సార్లు ఇచ్చాను, 100కు 99 సార్లు, ఏమాత్రం 99% ఇచ్చాను. చివరి మా రిటైర్మెంట్ వరకు ఈనాటికి కూడా నాకు వచ్చే పెన్షన్లో కూడా దేవుని యొక్క 10వ భాగం. అంటే ఉద్యోగం వచ్చినప్పుడు మనం ప్రమాణం చేస్తాము, మనకు పిల్లలు కావాలప్పుడు దేవుడి దగ్గర ప్రమాణం చేస్తాము. ఒక మేలు కలిగితే ప్రభువా నేను నమ్ముకుంటాను, నీ యొక్క విశ్వాసంలో కొనసాగుతాను అని ప్రమాణం చేస్తాము. మాట తప్పిపోతాము. అయితే మాట తప్పితే ఏమంటున్నాడో కూడా చూడండి. చాలా మంది మొక్కుబడి చేసుకుంటారు, ప్రభువా నాకు ఉద్యోగవి, నా కొడుకు ఉద్యోగవి, నా కొడుకు పెళ్లి చేయి, వారికి సంతానము దయచేయగో, ఈ రకంగా నేను ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాను, లేకపోతే ఏదో నీకు సమర్పించుకుంటానని చెప్పేసి ప్రమాణాలు చేస్తారు. ప్రమాణాలు చేసి మాట తప్పుతారు. మీ దేవుడని యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులు చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడుకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను, కానుకలు తెచ్చి అర్పించవలెను.
ఇక్కడ కూడా మాట తప్పుతారు. అంటే ఆ కాసేపు మనకి మేలు కలుగుతుంది కాబట్టి నాకు ఉద్యోగం దయచేయి ప్రభని అసలు మందిరానికే రారు ఉద్యోగం వచ్చిన తర్వాత. అసలు ప్రార్థన అంటే వాళ్ళకి తెలియదు, మర్చిపోతారు. దే ఫర్గెట్ ఎవ్రీథింగ్. దే సే ఐ డోంట్ హ్యావ్ టైం. మానవులు అందరూ బాగా లోకమంతా తిరుగుతారు, లోకంలో అన్ని పనులు చూస్తారు. వాట్సాప్ అంతా దినమల్లా వాట్సాప్ యూట్యూబ్లో ఉంటారు. ఈ మన చర్చ చూసామంటే నాకు టైం లేదని మాటతో ముగిస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చేస్తున్న మేలల్ని నువ్వు మర్చిపోతే దేవుడు నిన్ను న్యాయమైన తీర్పులో తీసుకుని వస్తాడు. ఉద్యోగం లేనప్పుడు ఎంత కన్నీరు కాచి ఉపవాసం ఉండి ప్రార్థించి దేవునితో మేలు పొందుకున్న తర్వాత మందిరానికి రానటువంటి వ్యక్తుల్ని దేవుడు విడిచిపెట్టాడు. తాత్కాలికంగా మేలు పొందుకోవచ్చునేమో, మరొక తరం వచ్చేసరికల్లా నీకు ఉండేది ఏమీ లేదు. మనం ఉండేది చాలా, మన పిల్లలు దుర్బలమైన పరిస్థితిలో ఉంటారు. దేవుని నుంచి మేలు పొంది ఏమాత్రం దేవుని లెక్కించని వాళ్ళు, అనారోగ్య పరిస్థితిలో ఉండి ప్రమాణం చేసి మాట తప్పేవాళ్ళు, పంట బాగా రావాలని మాట తప్పేవాళ్ళు, ఈ రోజున ఎంత మనందరం కూడా దొంగలమైపోయాం. దేవునికి ఇచ్చే విషయంలో ఎంత వెనకబడిపోతున్నామంటే అంత వెనకబడిపోతున్నాం. తిని తాగమంటే ఎంతైనా ఖర్చు పెడతారు. కొడుకు డాడీ 2 కేజీల మటన్ కావాలి, 2 కాదురా 4 కేజీలు తిని మాంసం తినరా, ఆగి తినని అంటాడు. ఒక జత బట్ల కొనుక్కుంటా డాడీ అంటే 2 జతల బట్ట కొనుక్కో అంటాడు. కొడుకు బుల్లెట్ కొని పెడతాడు, పల్సర్ కొని పెడతాడు, కారు కొని పెడతాడు, వాడికి ఒక 100 ఎకరాల భూమి సంపాదించి పెడతాడు. కానీ దేవునికి ఇవ్వాలనేసరికి పిసనారితనం. నువ్వు ఎక్కడ పరలోకంలో ధనం సంపాదించుకుంటున్నావా? ఒకసారి మీరు గమనించండి. ప్రమాణము, దేవుని దగ్గర ప్రమాణము చేస్తే మాట తప్పకూడదు. 11లో మనం చూస్తున్నాము, 76వ కీర్తన 11వ వచనం మనం చూస్తున్నాము. అక్కడ మాట తప్పితే 15 అధ్యాయం చూసాం. మాట తప్పితే ప్రమాణం చేసిన తర్వాత నష్టం ఎంత కలిగినా ఆ నష్టాన్ని భరించాలంటున్నాడు. యాకోబు పత్రికలు అంటున్నాడు, నువ్వు తీర్పులోనికి వస్తావు అంటున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూసాము. అక్కడ పేతురు మాట తప్పినందుకు మదనపడి కన్నీరు కాచాడు. కానీ తన జీవితకాలం అంతా ఈనాడు మనం ఎప్పుడు ఎన్నిసార్లు వాక్యం చదివినా పేతురు మాట తప్పాడని మనం అంటున్నాము, ఆయన విమర్శిస్తున్నాము. కాబట్టి ఒట్టు పెట్టుకోకూడదు. మనం అందరమో కూడా ఎవరికి ఒట్టు పెట్టుకో. అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని దగ్గర నీకు ఉద్యోగం కావాలంటే ప్రార్థన చేసిన ప్రభువా నిశ్చితమైతే ఉద్యోగం అని అడుగు. అంతేగాని ఉద్యోగం ఇస్తే నేను భక్తిగా ఉంటాను, అట్లాగా ఉంటాను, ఇట్లా ఉంటానని అనేకమైన వాగ్దానాలు చేసి మాట తప్పితే తీర్పులోనికి వస్తాం. మొక్కులు చేసుకుని మాట తప్పితే అది నష్టం కలుగుతుంది. అందుకే ఒట్టుకు యొక్క ప్రాముఖ్యతను దేవుడు గుర్తెరిగి, నీవు ఒట్టు పెట్టుకున్న తర్వాత దేవునికి సమర్పించలేకపోతే అది మరి తప్పని ప్రసంగి గ్రంథం అంటాడు. నీ ఒట్టు పెట్టుకున్న దేవునికి సమర్పించాను అంటాడు. కాబట్టి అనేకమైన మాటలు ఉన్నాయి. కాబట్టి దయతో గమనించండి. ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తున్నాము ఈ దినమున ఒట్టు అనే అంశం గురించి. మీ అందరికీ ఒక్కొక్క విషయాన్ని ఈ రకంగా క్లుప్తంగా ఎందుకు తెలియజేస్తున్నా అంటే, మన జీవితంలో ఇక దైనందిక జీవితంలో ఇక తప్పు చేయకూడదని, మరలా మనం ఆ తప్పు చేయకూడదని ఇంత సమయం తీసుకుని మనం బోధిస్తున్నాము. క్రీస్తు ప్రభువారు కూడా అందుకే మనకి ఇచ్చాడు ఈ అవకాశాన్ని. కాబట్టి ఈ మాటలతో ఇక నుంచి మనం అవునంటే అవును, కాదంటే కాదనే వారంగా జీవిస్తాము. అయితే మీరందరూ కూడా మీకు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ మీ అందరికి శుభం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రమాణము చేసి మాట తప్పడము దేవునికి శిక్ష పడుతుందని, ప్రమాణం చేసి మాట్లాడడం తప్పడం కూడా పాపం అని, అవునంటే అవును, కాదంటే కాదు అనే వారంగా మనం ఉండాలని అయ్యగారు నిలబడి మనకు చక్కటి వాక్యం బోధించిన పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దిన క్యాలెండరు సిస్టర్ దీపక్ గారు చదవవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ దిన క్యాలెండర్ వాక్యము సిస్టర్ దీపక్ గారు చదవవలసిందిగా కోరుతున్నాను. కీర్తనలు 147 14వ వచనం. ఈ దినవాక్యము, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే,
Psalms 147 verse 14. He makes peace in your borders and fills you with the finest wheat. Thank you. థ్యాంక్ యూ మేడం అండ్ సార్, చక్కని వాక్యంతో మీరు చదివి మాకు అర్థవంతంగా వినిపించినందుకు వందనాలు. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా మనోహర సిస్టర్ ఏసీసీ గారిని కోరుచున్నాను. ఏమైనా ప్రార్థన మనవులుంటే దయతో తెలుపగలరు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి అనారోగ్యంతో ఉన్నటువంటి జగదీష్ గారి కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా వారు రక్షణ పొందుకునేలాగున ప్రార్థన చేయండి. అలాగనే హెప్సిబా గారి యొక్క నస్పూర్ వారు ప్రదీప్ గారి కొరకు ప్రార్థన చేయండి. హెప్సిబా గారి యొక్క భర్త వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అలాగనే మన బిడ్డలు ఏంజిల్ కానీ సారా ఏంజిల్ కానీ వాళ్ళు MBA ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారి కొరకును ప్రార్థన చేయండి. సారా ఏంజిల్ కు 13th నుండి 24th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటి కొరకు ప్రార్థన చేయండి. మన మీటింగ్స్ కొరకును ప్రార్థన చేయండి. మన దేశ రాష్ట్ర పట్టణ ప్రజల కొరకు, యోగక్షేమాల కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు, మరి వాటి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రార్థించుకుందాం. ప్రేమల తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవ, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉంటున్న మారని మార్పు చెందిన దేవ, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవ, ఎంతైనా నమ్మదగిన దేవ, మాట ఇచ్చి నెరవేర్చే దేవ, కృప ద్వారా నిబంధనలను స్థిరపరిచే తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఇంతవరకు నాయన గడిచిన రాత్రంతయు మీ కృప, మీ క్షేమములు, మంచి నిద్రను, ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని మీరు దయచేసి ప్రభా, ఉదయకాలమే నా తండ్రి మీ యొక్క సన్నిధిలో చేరి నాయన మీ స్వరం వినాలని, మీతో నాయన ముచ్చటించాలని ప్రభా, నా తండ్రి మీ పాద సన్నిధికి మమ్మల్ని అందరినీ నా ప్రభా మరి ఒకే గూటి కిందకి మీరు చేర్చిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. అవును తండ్రి, ఈ దినం చూడలేక ఎంతో మంది నాయన ఈ లోకాన్ని విడిచినారు, భూగర్భం మందు దాచబడి ఉంటున్నారు. కానీ నాయన ఏ యోగ్యత, ఏ అర్హత లేని నాయన మంటి పురుగులమైన మమ్మల్ని వెంట చేర్చి నా ప్రభా సజీవ లెక్కలో ఉంచి నా తండ్రి, సజీవులే కదా మిమ్మల్ని నన్ను స్తుతిస్తారని మీరు సెలవిచ్చిన విధానంగా అవును ప్రభా, ఈ దినం నా తండ్రి మేమందరము సజీవ లెక్కలో ఉండి నైనా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామాన్ని స్మరించుకోవడానికి నైనా మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మేము ఏ పాటి వారం తండ్రి నాయన, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి స్వభావం వంటి వారం, గడ్డి పువ్వు లాంటి మమ్మల్ని నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నందుని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మానవులం మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటకు తండ్రి మేము ఏ పాటి వారం తండ్రి అయ్యా, మీ దయ చూపుటకు, మీ కృపకు నాయన మమ్మల్ని పాత్రలుగా మీరు చేసుకున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అవును తండ్రి, ఈ లోకంలో నశించిపోతున్న మమ్మల్ని నాయన ఒకప్పుడు నా తండ్రి నాయన మీ మాట వినక నాయన మేము పెడచెవిన పెట్టి నా ప్రభా మేము తిరుగుతున్న సమయంలో చీకటిల నుండి, అంధకారంలో నుండి నాయన మమ్మల్ని వెలుగులోనికి నాయన మీరు తీసుకొని వచ్చి మీ యొక్క గుణాతిశయాలు నా తండ్రి ప్రచురించవలనని నా ప్రభా మమ్మల్ని నా తండ్రి మీ యొక్క రక్షణ ఆనందంతో మమ్మల్ని నింపిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అన్ని విధాల మమ్మల్ని నాయన పోషిస్తూ, రక్షిస్తూ నాయన ఆత్మీయ ఆహారంతో ఉదయ సాయంకాలంలో నా తండ్రి మీ స్వరం మాకు వినిపింపచేస్తూ మమ్మల్ని నడిపిస్తున్న మా యొక్క మంచి నాయకుడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మా యొక్క పోషకుడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఈ సమయంలోనైనా మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం ద్వారా నా తండ్రి అనేక లేఖనాలు ఆయన ఆధారం చేసుకుని మీ దాసుని మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడుతున్న ఉద్దేశానికై తండ్రి మీకు వందనం చెల్లించుకుంటున్నాను. తండ్రి నాయన మాట ఇచ్చి నాయన నా ప్రభా మరి మీరు నెరవేర్చే దేవుడు, వాగ్దానాలు మీరు ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి నాయన అనేక సార్లు నా ప్రభా మేము నాయన అప్రమితంగా నాయన మరి ప్రమాణాలు చేస్తూ
మాట తప్పేవారుగా నాయన మేము అనేక మార్లు ఉంటున్నాం. దయతో క్షమించండి నాయన, కడగండి, శుద్ధీకరించండి. మీకు ఇచ్చే సమయం ఇవ్వలేని పరిస్థితిలో కూడా అనేక సార్లు మేము ఉంటున్నాం తండ్రి. మీ సన్నిధిని ప్రేమించలేని పరిస్థితిలో కూడా మేము ఉంటున్నాం తండ్రి. అలాంటి మమ్మల్ని మరొకసారి మీరు హెచ్చరించిన హెచ్చరికలను బట్టి కూడా మీకు నాయన స్తోత్రాలు చెల్లించుకున్నా. అలా ఉండకూడదని మీరు హెచ్చరించినారు. అలా ఉండడం నాయన మీరు కోరిన విధానంలో నా తండ్రి మేము ఉండలాగిన సహాయం చేయండి. మీ కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. మీకు ఇచ్చే సమయము, డబ్బు విషయంలో కానీ, సమయం విషయంలో కానీ అయ్యా మేము ఎక్కడ తప్పిపోకూడదని నైనా మరొకసారి మీరు హెచ్చరించినారు. అందుకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. మరి ఈ సమయంలో కొన్ని ప్రార్థన మనవులు మీ సన్నిధికి తీసుకొని వచ్చాం తండ్రి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని మీరు సెలవిచ్చిన దేవుడు తండ్రి. అడుగుము, జనులన్నీకి ఇస్తానని మీరు సెలవిచ్చిన దేవుడు తండ్రి. మేము అడుగుచుంటున్నాం, మొరపెడుతున్నాం తండ్రి. నాయన మా యొక్క సరిహద్దులను మీరు విశాలపరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ప్రార్థన ఆత్మ కలిగిన మాకు నాయన ఎలా ప్రార్థించాలో నైనా మీరు అనేక రీతులుగా నేర్పిస్తూ వస్తున్నందుకు వందనములు. మరి సమయంలో ముఖ్యంగా నా తండ్రి నాయన మరి ఒక్క కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. ఆమె బాగలేదని విన్నాం. ఆమెకు కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి, మీ కృప చూపించండి. మరి సంఘంలో నా తండ్రి ఇంకా అనారోగ్యంగా ఉంటున్న బిడ్డలకు అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మరి జగదీష్ అన్న ప్రభా ఉన్నటి దినం వెళ్ళినాం తండ్రి. ఎంతో దీనమైన పరిస్థితిలో ఉంటున్నాడు తండ్రి. తన ఆత్మను మీరు రక్షించండి ప్రభా, తన ఆత్మను మీరు రక్షించండి ప్రభా. తనకు పాప క్షమాపణ నాయన హృదయము, మంచి మనసు ఆయనకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నా ప్రభా మరి తాను ఒప్పుకొని పాపాలు ఒప్పుకునే పరిస్థితిలోనికి మీరు తీసుకొని రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోనండి దేవా. అంతేకాదు నా తండ్రి మరి పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటున్నాయి తండ్రి. ఎగ్జామ్స్ లో మీరే సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. మంచి ఆరోగ్యాలు దయచేయండి వారికి కూడా. మరి నా ప్రభా మరి చదివిందంతా మంచి జ్ఞానంతో నాయన మరి జ్ఞాపకం ఉంచుకొని రాసి నాయన ప్రభ మరి మంచి మార్కులతో నాయన మరి పాస్ అవ్వడానికి సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మీ కృప చూపించండి. అంతేకాకుండా నాయన మరి మీకు ఇచ్చే విషయంలో మేము నాయన అన్ని విషయాల్లో ఏ విషయంలో తప్పిపోకుండానట్లు దేవా మీరే సహాయం చేయండి నాయన. మరి నస్పూర్ ఎఫ్సి భర్త విషయంలో కూడా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆ కుటుంబంలో మీరు ఉండండి, ఆ కుటుంబాన్ని మీరు రక్షించండి ప్రభా. ప్రతి అక్కర అవసరతలు మీరు తీర్చవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అంతేకాకుండా నాయన మా దేశ ప్రజల కొరకు, మా రాష్ట్రం కొరకు నాయన అధికారుల కొరకు, పాలకుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. అనేకులు మీరు రక్షించండి ప్రభా, మీ కృప చూపించండి నాయన. మరి బీజేపీ వారిని కూడా మీరు రక్షించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోనండి ఈ సమయంలో నా ప్రభా. మరి 27, 28 మార్చి 1 రోజు మీటింగ్స్ విషయంలో సహాయం చేయండి అయ్యా. మేము మీ వైపు చూస్తుంటున్నాం తండ్రి, మీ సహాయం కొరకు అభ్యర్థిస్తుంటున్నాం. ప్రతి విషయంలో తండ్రి నాయనా నా తండ్రి మీరే అయ్యా ఉండి నా ప్రభా ప్రతి ఎవరికి అప్పచెప్పిన బాధ్యత వారు నమ్మకంగా నిర్వర్తించేవారుగా మీరు చేయండి నాయనా. మీ కృప చూపించండి. చుట్టూ నలుమూలల నుండి వస్తున్న ప్రజలకి నాయనా ఎలాంటి నాయనా మరి తొందరలు జరగకుండానట్లు ప్రతి ప్రయాణాలు క్షేమకరమైన ప్రయాణాలు మీరు దయచేయండి. వాహనాలు, వెహికల్స్ అన్ని మీ ఆధీనంలో ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం దేవా. దయతో జ్ఞాపకం చేసుకునండి. ప్రతి అక్కర అవసరతలు నాయన క్రీస్తు మహిమైశ్వర్యంలో మీరు తీర్చండి. మీ కనబడిన హస్తాన్ని నాయన ప్రదేశం అంతయు మీ యొక్క ప్రత్యేకమైన మేఘస్తంభము, అగ్నిస్తంభము ప్రదేశం అంతయు ఉంచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం దేవా. దయతో జ్ఞాపకం చేసుకునండి. ఆ దినం అందరికీ ఆరోగ్యాలు మంచి నాయన మరి ఉద్యోగస్తులకు సెలవు దినాలు నాయన అధికారులు ఇవ్వడానికి సహాయపడుతురండి. మంచి మనసు వారికి కూడా దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం దేవా. రానయ్యున్న మీ యొక్క దాసును నాయన మరి ప్రకాష్ గారిని తన టీము జ్ఞాపకం చేసుకోనండి. మీకే వందనం చెల్లించుకు మరొకసారి ఆయన మీ కృపను బట్టి నాయన ఈ సమయము మాకు ఇచ్చినందుని బట్టి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా దైవ సేవకుని కోరుతున్నాను. పరిశుద్ధమైన దేవ మా గొప్ప రాజా అయ్యా, మరొకసారి ప్రాతకాల సమయంలో మేము కలిసి మిమ్మల్ని మనసారా స్తుతించడానికి
తండ్రి మీ యొక్క ఆజ్ఞలు వినడానికి ఇచ్చిన గొప్ప భాగ్యంకి స్తోత్రం అని చెల్లిస్తున్నాము. చేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క దీవెనలు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడుకున్న మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యు. గుడ్ మార్నింగ్.